హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఆటోకాడ్ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఒక సింపుల్ డ్రాయింగ్ అనేది డ్రా చేద్దామండి. మనం చూసినట్లయితే ఈ ఫిగర్ ఉంది కదా, దీన్ని ఎలా డ్రా చేయాలి అనేది ఆటోకాడ్ ద్వారా మనం డ్రా చేద్దాము. ఇందులో మనకేంటంటే కంప్లీట్‌గా ఇంకా లైన్ ఒక్కటే ఉందండి, లైన్ డయాగ్రాము. ఇంకా ఎక్స్ట్రా సర్కిల్ గానీ, రెక్టాంగిల్ గానీ, ఇంకా అంత కాంప్లెక్సిటీ అనేది ఈ డయాగ్రామ్‌లో ఏమి కనిపించట్లేదు. జస్ట్ మెజర్‌మెంట్స్ ఉన్నాయి. లైన్ డయాగ్రామ్ లైన్ యూజ్ చేసి, లైన్ కమాండ్ యూజ్ చేసి మనం చేయొచ్చు. సో, దీన్ని చూద్దాం. ఓకే. నేనిక్కడ పాలీలైన్ తీసుకుంటున్నానండి. మనం లైన్ తీసుకోవచ్చు అండ్ పాలీలైన్ కూడా తీసుకోవచ్చు. అయితే దీనికి పాలీలైన్‌కి, లైన్‌కి డిఫరెన్స్ ఏంటంటే, లైన్ తీసుకున్నాం అనుకోండి, ప్రతీదీ కూడా ఏంటంటే ఒక కన్‌స్ట్రక్షన్ మోడ్‌లో వెళ్ళిపోవాలన్నమాట. ఎండ్ అయిపోతుంది. కంటిన్యూటీ అనేది ఉండదుమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మెజర్‌మెంట్ ఉంది గదండీ! ఇప్పుడు ఇదొక 100 అనుకున్నామండి. ఈ 100 డ్రా చేసిన తర్వాత లైన్ మెజర్‌మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కమాండ్ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 50 తీసుకోవాలి. ఇక్కడితో ఆఫ్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి 75 అట్లా తీసుకుంటూ ఉండాలి. సో, దేనికి దానికి కమాండ్ రిపీటెడ్‌గా యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. కన్ క కంటిన్యూటీ అనేది ఉండదు. ఇక్కడ పాలీలైన్ తీసుకున్నాం అనుకో, మనకి కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! డ్రాయింగ్ స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని సెట్టింగ్స్ అనేది పెట్టుకోవాలి అని చెప్పి. అది ఆల్రెడీ నేను ప్రీవియస్ డ్రాయింగ్ స్టార్టింగ్ క్లాస్‌లోనే నేను చెప్పాను. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే గనక దాంట్లోకి వెళ్ళండి. చూడండి, స్టార్టింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం ఏం సెట్టింగ్స్ చేసుకొని మనం డయాగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి అనేది. మళ్ళీ ప్రతి క్లాస్‌లోని చెప్పడం వల్ల ఏంటంటే ఆల్రెడీ విన్న వాళ్ళకి బోరింగ్‌గా అనిపిస్తుందని నేను చెప్పట్లేదు. డైరెక్ట్‌గా నేను సెట్ చేసుకున్నానండి. 0 ట్యాబ్ 0 అండ్ నెక్స్ట్ ఓకే. ఎంటర్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఇది సెట్ చేసుకున్నాను కదండీ! ఇప్పుడు నేను పాలీలైన్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ డయాగ్రామ్ చూడండి. మనకేంటంటే 2.55 ఈ విధంగా ఇచ్చారు. మనకి మరీ అంత తక్కువ డైమెన్షన్స్‌లో మనం తీసుకున్నట్లయితే మనకి ఎంఎమ్స్‌లో ఉంటుంది గదా! ఆహ్, అంత తక్కువ తీసుకున్నట్లయితే మళ్ళీ చిన్నగా వస్తుంది డయాగ్రామ్. అందుకని నేను ఇదంతా కూడా 255 కింద 175 ఈ విధంగా తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము మనం డయాగ్రామ్ అనేది. మనం ఇక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే చూడండి, టోటల్ లెంత్ 2.55 ఉంది కదా! ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే 1.75. సో, దీని నుంచి ఇది తీసేస్తే మనకి దాదాపు 80 డిఫరెన్స్ వస్తుంది. సో, 80 ఎంటర్. సో, 80 ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అంటే 50 అండి. సో, 50 ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి డౌన్‌కి మనకెంత, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 1 అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 175. సో, ఇది 75. 75 ఎంటర్. అండ్ ఇది మళ్ళీ 50 ఎంటర్. అండ్ ఇది చూడండి, ఇక్కడ వరకు డ్రా చేసాం కదా, ఇది 100 ఎంటర్. ఇప్పుడు ఇది కింద బేస్ లైన్ మనం డ్రా చేస్తున్నాం. ఇదెంత 225. సో, 225 ఎంటర్. ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ హైట్ ఇది 125 అండ్ ఇది 50 అండ్ ఇక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ నుంచి 2 ఉంది కదండీ! 2లోంచి 125 తీసేస్తే మనకి 75 ఉంటుంది. సో, ఫస్ట్ 125. సో, 125 ఎంటర్. అండ్
50 ఎంటర్ అండ్ ఇది 75 ఎంటర్. డయాగ్రామ్ చూద్దాం మళ్ళీ. ఇది చూడండి, నేను ఇక్కడ వరకు డ్రా చేశాను. ఇది ఇక్కడ వరకు 75 తీసుకున్నాం కదా, మళ్ళీ 50 వస్తుంది. అండ్ ఈ పైకి ఇక్కడ వరకు 2 ఉంది కనుక ఇక్కడ వరకు 3 ఉంది. సో 3లోంచి 2 తీసేస్తే ఇంకా 100 ఉంటుంది. ఓకే, అండ్ ఈ డైరెక్షన్లో 50 ఎంటర్ అండ్ 100 ఎంటర్. చూసారా, ఇది ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 125. సో 125 ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి స్లాంట్గా ఉంది కదా మనకి. ఇక్కడ మనకి ఒక యాంగిల్ కానీ ఎలాంటిది స్పెసిఫై చేయలేదు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేశారు. మనం పాలీలైన్ కమాండ్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. ఎందుకంటే మనం ఈజీగా ఇక్కడ నుంచి ఇలాగా కనెక్ట్ చేసేయచ్చు. నేను ఎస్కేప్ కొడుతున్నాను, కమాండ్ అనేది డిసేబుల్ అయిపోతుందండి. చూసారా, కనెక్టివిటీ అనేది ఉంది. అది లైన్ అనుకోండి, అది ప్రతి దానికి ఇక్కడ ఇది ఉందా, ఈ డిస్టెన్స్ ఎంత ఉందో, ఇది 80 అనుకోండి, 80 తీసుకున్న తర్వాత ఆ కమాండ్ మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ లైన్ కమాండ్ తీసుకుని మళ్ళీ ఇది 50 పెట్టుకుని మళ్ళీ ఆఫ్ చేసుకుని అట్లా ప్రతిసారి రిపీటెడ్గా కమాండ్ అనేది మళ్ళీ ఆన్ చేసుకుంటూ ఇట్లా చేసుకోవాలి. అదే పాలీలైన్ అనుకోండి, కంటిన్యూటీ అనేది ఉంటుంది అన్నమాట. సో స్ట్రక్చర్ అనేది మనకు కంప్లీట్గా వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా అన్నమాట. సో ఇప్పుడు మనం డైమెన్షన్స్ మార్క్ చేయాలనుకోండి, నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, డైమెన్షన్ లీనియర్ తీసుకొని మనం ఇక్కడి నుంచి ఇక్కడికి డైమెన్షన్స్ మనకు కావాలి కనుక మనం ఇలా ప్లేస్ చేస్తాం. ఇక్కడ మనకి డైమెన్షన్స్ అనేది మనకి హైలైట్ అంటే పెద్దగా మనకు కనిపించట్లేదు కదండి. దీనికోసం ఏం చేస్తామంటే డైమెన్షన్ స్టైల్కి వెళ్ళాలి. ఇక్కడ డిఐఎం అని కొట్టగానే వస్తుంది కదండి. డైమెన్షన్ స్టైల్కి వెళ్ళగానే మోడిఫై అని ఉంటుంది. మోడిఫైలోకి వెళ్ళి ఇక్కడ పైన లైన్స్, సింబల్ అండ్ ఎరోస్ ఉంది కదా, అక్కడ టెక్స్ట్లోకి వెళ్ళాలి. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ హైట్ ఉంది కదండి. ఈ హైట్లో మనం మన నచ్చిన అదే నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకొని ఓకే అని కొట్టిన తర్వాత క్లోజ్ అని కొడితే మనకి ఇదిగోండి హైలైట్ అయింది కదండి. ఇంకా మనకి ఇంకా సైజ్ ఇంకా హైట్ ఇంకా పెరగాలి అనుకుంటే మనం ఇంకా దాని యొక్క డైమెన్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఒకసారి మళ్ళీ చూసినట్టు చూడండి.